ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, దేవుడు నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. మన చేతి పనులను మన కొరకు దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. ఆయా పనులు చేయుటకే కదా మనము ఉన్నది. మన బిడ్డలను పోషించాలి, మన యొక్క భాగస్వామిని పోషించాలి. అంటే మనము సోమరిలుగా ఉండకూడదు. చిన్నవి అయినటువంటి చీమలను చూడండి, అవి ఏమాత్రము కూడా సోమరులుగా ఉండక కష్టపడి పనిచేస్తాయి. కాబట్టి మనము మనకిచ్చిన దేవుడిచ్చిన చేతి పనులలో మనము ఆశీర్వదించబడాలి అంటే మనము శ్రమపడిన ఎడల మన చేతి పనులన్నిటిలోనూ మనము ఆశీర్వదించబడతాము. కనుక మనము ఏమాత్రము కూడా సోమరులము కాక పనిచేసే వారముగా ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చి ఉన్నాడు, ఆరోగ్యమునిచ్చి ఉన్నాడు, ఆరోగ్యకరమైన జీవితమునిచ్చి ఉన్నాడు. నీవు చేయగలిగి కూడా పని చేయలేని వారైతే మనము సోమరులమే. కనుక సోమరులుగా ఉండకూడదు. మనకు చేతనైన పని మనము చేసుకోవాలి, మనలను మనము పోషించుకోవాలి, మనలను నమ్మిన వారిని కూడా మనము పోషించే వారముగా ఉండాలి. అంతేకాని నేను పని చేయను, నాకు దేవుడిస్తాడు అంటే అది దేవునిని అవమానపరిచినట్లే. కాబట్టి మన చేతి పనులన్నిటిలో కూడా మనము ఆశీర్వాదము పొందాలంటే నీతిమంతులమై నీతియుక్తమైనటువంటి పనులు చేసి మనము సంపాదించాలి. కానీ అడ్డదారిలో మనము సంపాదించకూడదు, అక్రమముగా సంపాదించకూడదు. ఎప్పుడైతే మనము నీతి కలిగి ఉన్నామో దేవుడు మన చేతి పనులన్నిటిలో కూడా మనలను ఆశీర్వదించే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవే నీతియుక్తముగా ఉండినట్లయితే నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విత్తనమును మనము భూమిలో వేసినప్పుడు ఆ విత్తనము భూమిలో చనిపోతుంది. చనిపోయి ఆ యొక్క చనిపోయిన విత్తనములో నుండి ఒక చిగురాకు మొదటిగా పుడతాది. ఆ చిగురాకు బ్రతికి ఇంకా దాని వెంబడి అది ఎదిగి అభివృద్ధి చెంది ఇంకను చిగురాకులు ఆ యొక్క కాండము అటు ఇటు 2 వైపులా 4 వైపులా కూడా వృద్ధి చెంది అది పెద్ద వృక్షము వలె తయారవుతుంది, వృద్ధి పొందుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చేతి పనులన్నిటిలో కూడా మనము ఆశీర్వదించబడాలంటే నీతిమంతులముగా ఉండాలి. నీతిమంతులుగా ఉన్న ఎడల మనము చిగురాకు వలె వృద్ధి పొందుదుముగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నీతియుక్తమైన క్రియలు చేయాలి, యథార్థవంతులుగా ఉండాలి. అప్పుడే మనము చిగురాకు వలె వృద్ధి పొందుదుము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన హృదయములో వాక్యం అనేటువంటి విత్తనమును వేసి ఉన్నాడు. కనుక అట్టి విత్తనము ద్వారా మనము చిగురాకు వలె వృద్ధి పొందాలి. అంతేకాని మనము నామకార్థమైనటువంటి వారముగా ఉన్నట్లయితే మనకు పరలోక రాజ్యము లేదు. కాబట్టి నీతిమంతులముగా మనము ఉండి నీతియుక్తమైనటువంటి క్రియలు చేసే వారముగా ఉండాలి. దినదినము కూడా అభివృద్ధి పొందుటకు మనకు దేవుడు సహాయము చేస్తాడు. కనుక నీతిని మనము వదలకూడదు, యథార్థతను వదలకూడదు. ఎప్పుడైతే మనము నీతిమంతులుగా ఉన్నామో చిగురాకు వలె వృద్ధి పొందుదుముగాక. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు మాత్రమే మహత్యము గలవాడు.
ఆయన మనకు అగోచరముగా ఉన్నాడు. న్యాయమును నీతిని ఏమాత్రము కూడా చెరిపేవాడు కాదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొద్దకు మనము యేసుక్రీస్తు యొద్దకు వచ్చినట్లయితే మన జీవితములో మహత్య కార్యములు చేసేవానిగా ఉన్నాడు. మనకు ఊహ కందని అటువంటి క్రియలు చేసే దేవునిగా ఉన్నాడు. అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే దేవునిగా ఉన్నాడు. నీవు నీతిగా న్యాయముగా ఉన్నట్లయితే నిన్ను చెరిపే దేవుడు కాదు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీ చేతి పనులన్నిటిలో కూడా నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీతిమంతులుగా మనము ఉన్నట్లయితే చిగురాకు వలె మనలను వృద్ధి పొందించే ఆత్మఫలములు ఫలించే దేవునిగా చేసే వానిగా ఉన్నాడు. కాబట్టి ఈయన సర్వశక్తిమంతుడు, ఈయన సర్వము చేయగల సమర్థుడు. కనుక నీవు ఏ స్థితిలో పోరాటములో ఉన్నావో, నీ శత్రువుల మీద నీకు విజయం కావాలని పొందుకున్నట్లయితే, నీవు నీతిగా యథార్థతగా ఉన్నట్లయితే, నీ న్యాయముగా ఉన్నట్లయితే దేవుడు నీకు న్యాయము తీర్చే వానిగా ఉన్నాడు. నీ పక్షముగా న్యాయాధిపతి అయి నిలబడి నీకు న్యాయము తీర్చే వానిగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అగు యెహోవాగా నీ పక్షముగా నిలబడి నీ శత్రువులపైన యుద్ధము చేసి నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించు దేవుడు. నీ శత్రువులు తలదించుకునేటట్లుగా, పారిపోయేటట్లుగా, వారిని నీ కాళ్ళ కింద త్రొక్కేటట్లుగా చేసే దేవునిగా ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తుడైనటువంటి దేవుని వైపు నీవు చూడాలి. మహత్యములు నీ కార్యములో నీ యొక్క జీవితములో చేస్తాడు. నీతిని న్యాయమును నీవు కలిగి ఉన్నట్లయితే నిన్ను ఏమాత్రము చెరిపేవాడు కాదని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.